డార్లింగ్. అయితే ఈ మధ్య వచ్చిన రాజా సాబ్ సినిమా మీద ఎంత అంచనాలు పెట్టుకున్నామో తెలుసు కదా. కానీ అన్నీ వర్కౌట్ కాలేదు. అందుకే చాలా మంది ఫ్యాన్స్ నిరాశపడ్డారు. అయితే ఆ సినిమా పోతే పోనీ ఇప్పుడు లేటెస్ట్ గా మన ప్రభాస్, కాజల్ అగర్వాల్ హిట్ సినిమా డార్లింగ్ రీ రిలీజ్ అయ్యి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. అలాగే ఫ్యాన్స్ ను కూడా మస్త్ ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే ఈ సమ్మర్ లో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వకపోవడంతో డార్లింగ్ సినిమాని చూడడానికి ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా థియేటర్స్ కి వస్తున్నారు. అసలు కరుణాకరన్ లవ్ స్టోరీ మామూలుగా లేదు. ఇప్పుడు పెద్ద సినిమాలు లేకపోవడం, భారీ విడుదలలు ఆలస్యమవడం వల్ల థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ తగ్గిపోయింది. ఇంకా కొన్నిసార్లు చిన్న సినిమాలు వచ్చినా ఆ జోష్ ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ బాక్సాఫీస్ కు జోష్ తీసుకురావాల్సిన అవసరం కనిపించింది. అదే సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన క్రేజ్ తో థియేటర్లకు జీవం పోశారని చెప్పాలి. ఇటీవల అడవిశేష్ నటించిన డెకాయిడ్ సినిమా మంచి ప్లానింగ్ తో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది. పెద్దగా హంగామా లేకుండా కంటెంట్ ప్రమోషన్లపై దృష్టి పెట్టి వచ్చిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఇండస్ట్రీకి కొంత నమ్మకాన్ని ఇచ్చింది. ఈ విజయంతో థియేటర్లకు కొంతవరకు ప్రేక్షకులు తిరిగి రావడం మొదలైంది. అయితే ఆ సినిమా రన్ ముగిసేసరికి మళ్లీ పరిస్థితి మామూలుగా మారిపోతుందేమో అనే అనుమానాలు కూడా వినిపించాయి. అయితే అదే సమయంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అదేమిటంటే ప్రభాస్ కెరియర్ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన డార్లింగ్ సినిమా రీ రిలీజ్. సాధారణంగా రీ రిలీజ్ సినిమాలు అంటే నాస్టాలజియా కోసం మాత్రమే చూసే ట్రెండ్ ఉంటుంది. కానీ ఈసారి డార్లింగ్ మాత్రం ఆ అంచనాలను మించి బాక్సాఫీస్ ను ఊపేసింది. ఈ సినిమా రీ రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే అభిమానుల స్పందన ఊహించని స్థాయిలో కనిపించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 3 కోట్లకు పైగా వసూలు రావడం నిజంగా ఆశ్చర్యకరం. ఇది ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత బలంగా ఉందో చూపించింది. ఒక పాత సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడాలనుకోవడం ఆయన స్టార్డమ్ కు నిదర్శనం. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో కలకలలాడుతున్నాయి. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా వింటేజ్ ప్రభాస్ ను మళ్లీ పెద్ద తెరపై చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కాలంలో వచ్చిన ప్రేమ కథను, ఆ మధురమైన సన్నివేశాలను, పాటలను మళ్లీ థియేటర్లో అనుభవించడం ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఏ కరుణాకరన్ తన స్టైల్లో ఒక క్లాసిక్ లవ్ స్టోరీని అందించారు. ఆ సమయంలో యూత్ ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను సమానంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోవడం విశేషం. సాధారణంగా లవ్ స్టోరీలకు క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా స్పందిస్తారు. కానీ డార్లింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉండడమే దాని ప్రత్యేకత. అసలు ప్రభాస్ విలన్ కి స్విట్జర్లాండ్ కథ చెప్పడం, అక్కడే కాజల్ లాస్ట్ కి ప్రభాస్ ని ప్రేమించడం, యాక్సిడెంట్ అవ్వడం, అది ఒక కథ. కానీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ తండ్రి ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీలో మళ్లీ కాజల్ ని కలవడం, కానీ తండ్రి కోసం ప్రేమని త్యాగం చేయాలి అనుకోవడం అన్నీ సూపర్. లాస్ట్ కి వాళ్ళిద్దరూ కలిసే సీన్ కూడా అదుర్ససల. ప్రభాస్ ఆ సినిమాలో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో తెలిసిందే కదా. అందుకే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా జోరు ఈ వీకెండ్ వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. పెద్ద సినిమాలు లేని సమయంలో ఈ రీ రిలీజ్ బాక్సాఫీస్ కు ఒక మంచి బూస్ట్ ఇచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. థియేటర్లలో మళ్లీ సందడి కనిపించడం ఇండస్ట్రీకి మంచి సంకేతంగా భావిస్తున్నారు. ఇటీవల విడుదలైన ది రాజా సాబ్ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోయినా డార్లింగ్ రీ రిలీజ్ తో ప్రభాస్ తన స్టార్డమ్ ను మరోసారి నిరూపించుకున్నాడు. ఒక కొత్త సినిమా కాకపోయినా పాత సినిమాతోనే బాక్సాఫీస్ ను కదిలించడం అంటే చిన్న విషయం కాదు. ఇది ప్రతి హీరోకు సాధ్యమయ్యే విషయం కూడా కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సరైన కంటెంట్ ఉంటే మంచి సినిమాలు ఎప్పటికీ ఓల్డ్ అవ్వవు. ప్రేక్షకులు ఎప్పుడైనా వాటిని ఆదరిస్తారు. డార్లింగ్ రీ రిలీజ్ ఈ విషయాన్ని మళ్లీ రుజువు చేసింది. థియేటర్లలో కొత్త సినిమాలు లేకపోయినా ఒక మంచి పాత సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ ను నిలబెట్టగలదని ఈ సినిమా చూపించింది. అలాగే థియేటర్స్ లో కూడా ఫ్యాన్స్ అందరూ డార్లింగ్ సినిమాలోని సీన్స్ అన్ని యాక్ట్ చేసి చూపించడం కూడా భలే ఉంది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద దర్శకులతో కలిసి ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ప్రతి సినిమా ఒక ఈవెంట్ లా మారిపోయింది. అయితే ఈ రీ రిలీజ్ తో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాలు రాకపోయినా పాత సినిమాల ద్వారా కూడా ఆయన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలుగుతున్నారు. ఇది ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన అసలైన పవర్.
మొత్తానికి చూస్తే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కొంతకాలంగా ఉన్న స్తబ్దతను డార్లింగ్ రీ రిలీజ్ ఒక్కసారిగా మార్చేసింది. ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లకు రావడం మొదలైంది. ఈ జోరు కొనసాగితే రాబోయే పెద్ద సినిమాలకు ఇది మంచి బూస్ట్ అవుతుంది.